ఇది గవర్నమెంట్ పరంగా చూసుకుంటే అది మంచిదే, కానీ పబ్లిక్ పరంగా అయితే ఐబొమ్మ అనేది యూజే కదా, ప్రతి ఒక్కరు టికెట్లు తీసుకొని కొనలేరు. కానీ ఐబొమ్మ చూసేస్తే అయిపోద్ది అంతే కదా. ఆ బడ్జెట్ ఒక ఫ్యామిలీ అంతా ఒక ప్రతి ఒక్కటి 150 అంటే ఒక 5 మెంబర్స్ కి ఎంత లేదన్నా ఒక 500-600 అయింది. అదే మొబైల్ లో తీసేసుకోండి అయిపోద్ది. ఒక 1 GB 2 GB కాదనుకుంటే సరిపోద్ది. సో తప్పు కదండి చట్ట ప్రకారం. తప్పే, ఓకే నేను కాదనట్లేదు, కానీ తనని కూడా కొంచెం యూస్ఫుల్ గా యూజ్ చేసుకోవచ్చు కదా అంటున్నా నేను. ఎందుకంటే తనకి హ్యాకింగ్ వస్తుంటున్నారు. సో ఆ ఇల్లీగల్ వేని ఎథికల్ గా హ్యాకింగ్ గా మనం మార్చుకోవచ్చు కదా, చేంజ్ చేసుకునే ఛాన్స్ యూజ్ చేసుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఓకే, సో రవికి ఆ వ్యక్తికి అంటే వాళ్ళ ఆవిడకి ఇద్దరికి విడాకులు జరుగుతున్నాయి ఇప్పుడు. సో ఆయన ఎందుకు ఏం చెప్తారు ఆయన గురించి? ఎందుకంటే చాలా వరకు చాలా 5 కోట్ల మంది యువర్స్ డేటా ఉందన్న నా దగ్గర. పోలీసు వాళ్ళనే దమ్ముంటే పట్టుకోరా షికావత్ ఆ లెవెల్లో బెదిరించారు. ఏం చెప్తారు? అది నార్మల్ గా పర్సనల్ ఇష్యూస్ ఉంటాయి. ఎందుకంటే ఈగో వచ్చిందా అంటే ప్రతి ఒక్కరు రివర్సే తిరుగుతారు. ఇప్పుడు మీ గురించి ఉంది, మీ గురించి మనం మాట్లాడినంటే నాకు ఈగో వస్తుంది కదా. సో అదేనే జరిగింది, అంతకు మించి ఏం జరిగింది ఉండదు. సో ఇంకా వాళ్ళకి డైవర్స్ వైఫ్ అంటే అది మన పర్సనల్ ఇష్యూస్, మనం ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం కూడా లేదు. తెలంగాణ పోలీసు వాళ్ళు చాలా చాకచక్యంగా పట్టుకున్నారు, మంచిగా డ్యూటీ చేశారు. అవును, సో ఏం చెప్తారు? పోలీసు వాళ్ళు మంచిగా, కానీ గవర్నమెంట్ పరంగా గానీ సినిమా పరంగా గానీ తప్పు. సో అది ఏం లేదు, ప్రతి ఒక్కరు చూసింటారండి. ఇక్కడ అందరు సినిమాలకి ఏమి వెళ్ళరు, ప్రతి ఒక్కరు అంటే కరెక్ట్ అందరూ చూసాం. ప్రతి ఒక్కరు కెమెరాలు తీస్తున్నారు, వీడియోలు తీస్తున్నారు, కెమెరా టీవీలో పెట్టుకుంటున్నారు, అంతే తప్పించి ఎవరు నిజాలు మాట్లాడరండి. ఇప్పుడు అది తీసుకురావాలి, ఒక మిషన్ తీసుకొచ్చి మీరు కరెక్ట్ చెప్తున్నారా లేదని చెప్పుకోవాలి. సో అది 50-50 అని చెప్తాను. అది ఇప్పుడు నేనే చెప్తున్నాను కదా, నేను ఒక సినిమా చూసి వచ్చినాను ఇప్పుడే, గర్ల్ ఫ్రెండ్. అదే నాకు ఐబొమ్మ నిండి ఐబొమ్మలో చూసుకొని వచ్చాను. పోయి టికెట్ తీసుకొని 150 పెట్టుకొని రావాల్సిన అవసరమే లేదు కదా. రష్మిక బాగుందా? రష్మిక బాగుంది, సినిమా కూడా ఇవ్వాలనుకుంటున్నా, కానీ అది ఇల్లీగల్ వే కాదు, లీగల్ వేలో ఉండాలి. మళ్ళీ డబ్బులు కట్టాలి, మీరు ఫ్రీగా ఉండాలి, కానీ బడ్జెట్ ఎక్కువ ఉంది కదా, సో తక్కువ ఉంటే బాగుంటది. పానీపూరి రేటుకి రావాలంటారు ఓటీటీ పైసలు ఇప్పుడు కదా. అన్ని బడ్జెట్ పెట్టలేమండి, ఎవరు పెట్టలేరు. 299 1 GB నెట్ ఏమొస్తుందండి మీకు తెలుస్తుందా? 300 కూడా పెట్టలేము మేము. నా దగ్గర చెప్పండి, నిజంగా నా దగ్గర బ్యాలెన్స్ కూడా లేదు చూడుకోండి మా సెల్కి. ఎందుకంటే లేదు, 150 నాకు సబ్స్క్రిప్షన్ 1 month కి కనీసం పెట్టలేరు ఎవరు. ప్రతి ఒక్కరు పెట్టలేదు. ఒక 150 నేను పక్కన కూడా పెట్టుకోగలను ఉంటారు. ప్రతి ఒక్క ఫ్యామిలీ సిచ్యువేషన్ ఉండదు. ప్రతి ఒక్కరు మీరు అదే అనుకుంటున్నారు, కానీ టికెట్లు ప్రైజెస్ కోసము ఒక ఫ్యామిలీ సినిమా జున్నికి కూడా ఆలోచన చేస్తుందంటే ఆలోచన చేయండి. ఆ ఫుడ్ పెట్టి ఆ కాస్ట్ అమౌంట్ కి నేను పక్కన పోయి తినొచ్చు. సో అమౌంట్ తగ్గిస్తే టికెట్ రేట్ అన్నా తగ్గియాలి, లేదంటే ఇవన్నీ తగ్గియాలి. చాలా వేల మంది ఆర్టిస్టులు ఫుడ్ తింటారు కదండి. అవును, ఇప్పుడు వాళ్ళు తింటున్నారు, కానీ వాళ్ళకి వెళ్ళట్లేదు. కావాలంటే మీరు పోయి వాళ్ళ ఉంటది కదా ఒకటి వ్యాన్స్, వాళ్ళు వర్క్ చేసే వాళ్ళని అడగండి ఎంత మటు. వీళ్ళకి ఎట్లా వస్తాయి? ఎవరికి ఐబొమ్మ యాక్ట్ చేస్తే వాళ్ళకి వస్తాయి డబ్బులు, కింద కింద మన వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కదా, మనం ఏం టికెట్లు పెట్టదు, మన దగ్గర డబ్బులు అయితే పోవట్లేదుగా. థ్యాంక్ యూ.